ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే టెక్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనుంది. ప్రీవియస్ మెయిన్స్లో ఎన్ని మార్క్స్కి జాబ్ వచ్చింది, ఆ కట్ ఆఫ్ బేస్ చేసుకొని నేను ప్రస్తుత మెయిన్స్లో ఎన్ని మార్క్స్ వస్తే మనకి జాబ్ వస్తుందో అని ఒక అంచనా కంపారిజన్ చేసి నేను నా ఎక్స్పెక్టేషన్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీస్తో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఏబిపిఎస్సి ప్రీవియస్ నోటిఫికేషన్ పరంగా మనం చూసుకుంటే అప్పటికి ఇప్పటికి మామూలుగా మన స్టేట్లో ఉన్న 13 డిస్ట్రిక్ట్స్ జిల్లాలను కూడాను 4 జోన్లో డివైడ్ చేశారు. దాంట్లో జోన్ 1లో ప్రజెంట్ ఉన్న మొత్తం పోస్టులు చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కలిసి దాదాపుగా 900 వరకు పోస్టులు ఉన్నాయి. ఒక్కో జోన్కి యావరేజ్గా మినిమం 200 to 250 వరకు పోస్టులు వస్తున్నాయండి. ఒక్కొక్క జోన్కి ఎక్కువ, ఒక్కొక్క జోన్కి తక్కువ ఉన్నాయి కొన్ని దగ్గర. నేను యావరేజ్గా చెప్తున్నాను ఈ కట్ ఆఫ్. అందులో మనకి క్వశ్చన్ పేపర్ అనేది హార్డ్గా వచ్చిందంటే ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ల కంటే 10 మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మనకి జాబు. క్వశ్చన్ పేపర్ కానీ ఈజీగా ఉంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్స్కి 10 మార్కులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అది ఎగ్జిక్యూటివ్ కానీ నాన్ ఎగ్జిక్యూటివ్ కానీ మీకు జాబ్ రావాలంటే సేఫ్ స్కోర్ ఎంత అనే దానికోసం నేను వీడియో చేస్తున్నాను. సో జోన్ 1లో చూసుకుంటే మనకి ఓసీ కేటగిరీలో మనకి 210 నుంచి 220 మధ్యలో ఉంటుంది కట్ ఆఫ్. అదే ఉమెన్ చూసుకుంటే ఓసీలో 190 to 200 మధ్యలో ఉంటుంది. బీసీలో సబ్ క్యాస్ట్ బీసీఏ, బీసీబీ, బీసీడీ ఆల్మోస్ట్ ఈ పాపులేషన్ యాస్పిరెంట్స్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటారు, 1000 అటు ఇటుగా. వీళ్ళకి చూసుకుంటే జోన్ 1లో మనకి 205 to 210 ఉంటారు. ఉమెన్ ఏమొచ్చి 185 to 195 బిట్వీన్ ఉంటుంది కట్ ఆఫ్. బీసీసీ అనే వాళ్ళ యాస్పిరెంట్స్ తక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళకి 180 ఉంటుంది మెన్కి, ఉమెన్కి 160 ఉండే అవకాశం ఉంటుంది. బీసీఈకి మెన్కి 170 ఉండే అవకాశం ఉంటుంది, ఉమెన్కి 150 ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా జోన్ 2లో జోన్ 1 కంటే పోస్టులు ఈ 4 జోన్ల కంటే జోన్ 2లో ఎక్కువ ఉన్నాయి పోస్టులు. సో వీటిలో ఓసీ కేటగిరీలో మెన్కి 200 to 210 ఉంటుంది కట్ ఆఫ్, ఉమెన్కి 185 to 190 ఉంటుంది. బీసీ కేటగిరీలో బీసీఏ, బీసీబీ, బీసీడీకి 195 to 205 బిట్వీన్ ఉంటుంది, ఉమెన్కి 180 ఉంటుంది. బీసీసీకి 175 ఉంటుంది మెన్కి, బీసీసీలో ఉమెన్కి 160 ఉంటుంది. బీసీఈ మెన్కి 165 ఉంటుంది, ఉమెన్కి 150 ఉంటుంది. జోన్ 3 and 4 చూసుకుంటే రెండు కలిసి నేను యావరేజ్గా చెప్తున్నాను కట్ ఆఫ్. అందులో ఓసీ కేటగిరీకి జోన్ 3 and 4లో మెన్కి 205 to 210 ఉంటుంది, ఉమెన్కి 185 to 190 ఉంటుంది. బీసీ కేటగిరీలో ఏబిడికి 200 to 205 ఉంటుంది, ఉమెన్కి 118 ఉంటుంది. బీసీసీ 170 ఉంటుంది, ఉమెన్కి 160 ఉంటుంది. బీసీఈకి 116 ఉంటుంది మెన్కి, ఉమెన్కి 115 ఉంటుంది. ఇప్పుడు అన్ని జోన్లు యావరేజ్గా ఎస్సీ కేటగిరీలో మెన్కి 185 వస్తే సేఫ్ స్కోర్గా చెప్పొచ్చు, మనం జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉమెన్కి 170 వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్టీ కేటగిరీలో 170 వస్తే ఏ జోన్లో అయినా కానీ మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఉమెన్కి 150 వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని నేను చెప్పిన కట్ ఆఫ్స్కి ఈజీగా ఉంటే మాత్రం 10 మార్క్స్ యాడ్ చేసుకోవాలి, హార్డ్గా ఉంటే 10 మార్క్స్ లెస్ చేసుకోవాలి. నేను యావరేజ్ కట్ ఆఫ్స్ మాత్రమే చెప్పాను. దీన్ని బేస్ చేసుకొని ఈ మార్క్స్ మీకు గెయిన్ చేయాలనుకుంటే మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలం, అసలు యాజ్ పర్ ప్రీవియస్ మన ప్రిలిమ్స్లో ఇచ్చిన పేపర్ చూసుకుంటే మనకి చాలా హార్డ్గా వచ్చింది పేపరు. ఆ విధంగా చూసుకుంటే మనకి కట్ ఆఫ్లు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా మనం ఉన్న సిలబస్ ఏ విధంగా ఇచ్చారు, దాన్ని మనం ఎట్లా చదువుకోవాలనేది చూద్దాం. ముందుగా రెఫరెన్స్ బుక్స్ నేను చెప్తున్నా. అంటే పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. దాంట్లో పేపర్ 1లో ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ రెండు కలిసి 75 150 మార్క్స్కి ఉంటుంది. అండ్ పేపర్ 2లో ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 150 మార్క్స్కి ఉంటుంది. ఇప్పుడు పేపర్ 1లో ఏపీ హిస్టరీకి సంబంధించి మనకి పర్ఫెక్ట్ బుక్స్ ఏమైనా మనకు కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే BA హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉందండి BAలో.
ఆ బుక్ మీరు ముందు చదవండి. దాంతోపాటుగా మీరు ఎలాబరేటెడ్ కంటెంట్ కావాలంటే కరీం సార్ బుక్, జోగినాయుడు సార్ బుక్ 2 మిక్స్ చేసి చదవండి. మీకు మోస్ట్లీ ఈ 3 చదివితే మీకు 75కి అంటే మ్యాక్సిమం స్కోర్ చేసుకోగల సబ్జెక్ట్ ఏదైనా ఉందో మెయిన్స్లో అంటే దాని ఏపీ హిస్టరీ నుంచే ఉంటుంది. 75కి మ్యాక్సిమం 70 వరకు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది బాగా హార్డ్గా చదివితే. అండ్ ఇండియన్ పాలిటీకి ఏమొచ్చే లక్ష్మీకాంత్ సార్ బుక్స్ మ్యాక్సిమం ఎక్కువ మంది చదువుతారు. దాంతోపాటుగా కాంపిటేటివ్ లెవెల్లో మనం బిట్ని ఖచ్చితంగా ఆన్సర్ చేయగలిగే గుర్తించగలిగేలా మనం ప్రిపేర్ అవ్వాలంటే ప్రభాకర్ రెడ్డి సార్ది కూడా కలిపి చదవండి లక్ష్మీకాంత్ సార్తో. మీకు ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు ఆన్సర్. సో పాలిటీ కూడాను మీకు మ్యాక్సిమం 60 వరకు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిలో మీరు 130 వరకు స్కోర్ చేసుకోగలరు. అండ్ పేపర్ 2కి వచ్చేసరికి ఎకానమీకి మనం ఎప్పటి నుంచో ఎకానమీ అంటేనే చిరంజీవి సార్ బుక్ ప్రిఫరెన్స్ ఇస్తాము. దాంతోపాటుగా ఏపీ ఎకానమీకి ఐఎస్ఎన్ రాజు సార్ బుక్ ఉంటుంది. అది ఏపీ ఎకానమీకి సార్ బుక్ బాగుంటుంది, అది చదవండి మీరు. ఎకానమీ మనం ఎంత చదివినా కూడాను ఇంకా అదంతా బై హార్ట్ సబ్జెక్ట్ లాంటిది. మనం ఎక్కువ నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఎకానమీలో మీరు 50 మార్కులు స్కోర్ చేయగలిగితే చాలా ఎక్కువ, మీరు టాప్లో ఉంటారు. మీరు బాగా ట్రై చేస్తే 50 వరకు స్కోర్ చేయొచ్చు. సో ఫస్ట్ పేపర్లో 130 వరకు, ఇందులో ఒక 180 మార్క్స్ వస్తాయి ఇక్కడే. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75కి సైన్స్ అండ్ టెక్నాలజీ మామూలుగా గవర్నమెంట్ ఏబిపిఎస్ రిలీజ్ చేసింది సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక బుక్, అకాడమిక్ బుక్. దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఉంటాయి. మనకి మా విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు, కానీ RRR కోర్ టీమ్ అని RRR పబ్లికేషన్ బుక్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. అది నేను చూశాను, బాగుంది. టాపిక్ వైజ్గా బాగా కవర్ చేశారు వాళ్ళు. చదివితే దీంట్లో నుంచి మనం మోస్ట్లీ 35 to 40 చేసామంటే ఎక్కువ. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా స్కోర్ కానీ 70+, 60+, 50+, 35 to 40 చేసుకుంటే 220 మార్క్స్ వస్తుంది. 220 అనేది సేఫ్ స్కోరు. సో మీరు దానికి అనుగుణంగా మీరు ప్లానింగ్ వేసుకొని ప్రిపేర్ అయితే బాగుంటుంది. అందులో మళ్ళీ ఏపీ హిస్టరీలో కూడాను ఒక్కొక్క దాంట్లో నుంచి సబ్ టాపిక్స్ ఇచ్చారు. ఏ టాపిక్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి ఏందని అనాలిసిస్ చేసుకొని మీరు చదివితే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.